ఇప్పటికే జేఓబీసీ కార్యక్రమాన్ని ప్రారంభించి అలానే నియోజకవర్గ స్థాయి జేఓబీసీని కొవ్వూరు పట్టణంలో నిర్వహించి దిగ్విజయం చేయడం జరిగింది। ఈ రోజున రాష్ట్ర స్థాయి జేఓబీసీ కార్యక్రమాన్ని మంగళగిరిలో నారా చంద్రబాబు గారి అధ్యక్షతన నారా లోకేష్ గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది। కొవ్వూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీ సోదరులు బీసీ నాయకత్వం కలిగిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ బీసీ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ భారీగా కదిలి మంగళగిరిలో జరిగే జేఓబీసీకి ఇక్కడి నుంచి ప్రారంభమై వెళ్ళడం జరుగుతుంది। ఈ రోజున జరుగుతున్న సభకి పెద్ద ఎత్తున అందరూ కూడా హాజరై సభని సక్సెస్ చేయాలి। ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి మనందరూ కూడా తెలిసిన వాస్తవమే। తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు బీసీలు అంటే కేవలం ఓట్లేసే యంత్రాంగంగా పరిగణించేటప్పుడు ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఎంతోమంది బీసీలకి ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చారు। స్థానిక సంస్థల్లో వాళ్ళందరూ కూడా స్థానాలు కల్పించడం జరిగింది। మొట్టమొదటి నుంచి కూడా బీసీలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ। గతంలో నిలవబోతున్నాం, అలానే నిలుస్తుంది కూడా। రాబోయే రోజుల్లో కూడా బీసీలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది। మనము గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది। స్థానిక సంస్థల్లో మొట్టమొదటిగా ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 24% వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే తర్వాత నారా చంద్రబాబు గారు రిజర్వేషన్ 10% పెంచి 34% చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ బీసీలకు ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేశారు। స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 10% పైగా తగ్గించారు। అలానే అన్ని విధాలుగా బీసీలకి అణచివేత చేస్తూ నామినేటెడ్ పోస్టులు కూడా బీసీలు అన్ని విధాలుగా అంచివేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికే ఈ జేఓబీసీ